హాయ్ ఫ్రెండ్స్, తల్లికి వందనం సంబంధించి డబ్బు జమ కాని వారు ఎవరైతే ఉన్నారో వారు సచివాలయాన్ని సందర్శించి తల్లికి వందనం సంబంధించినటువంటి గ్రీవెన్స్ ఫామ్ను ఫిల్ చేసి సంబంధిత అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెల 21, 28 వరకు ఫిర్యాదును పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ నెల 30వ తారీఖున సచివాలయంలో అర్హుల జాబితాను ప్రదర్శించడం అయితే జరుగుతుంది. వచ్చే నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనకు సంబంధించినటువంటి డబ్బును తల్లి యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. తల్లికి వందనం గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి మీరు సచివాలయం పరిధిలో ఉన్నటువంటి అధికారులకైతే సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ వివరించడం జరుగుతుందండి. మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుని పేరు అంటే తల్లి యొక్క పేరును ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్, తల్లి యొక్క ఆధార్ నంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫోన్ నంబర్, రైస్ కార్డ్ నంబర్, అనర్హతలు గల కారణాలు అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. గ్రీవెన్స్ రకం అన్నారు కదా, ఆ గ్రీవెన్స్ ఎలాంటి రకం అనేది కూడా మీరు రాయాల్సి ఉంటుంది. స్టూడెంట్ పేరు, మీ కొడుక లేదా కూతుర యొక్క పేరు రాయాలి. అలాగే స్టూడెంట్ యొక్క ఐడి, స్కూల్లో ఉన్నటువంటి ఐడి నంబర్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చదువుతున్న స్కూలు మరియు తరగతి వివరాలు అన్నారు కదా, ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ యొక్క వివరాలను అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సమస్య యొక్క పూర్తి వివరములు అన్నాడు. ఎందువల్ల మీకు డబ్బులు క్రెడిట్ కాలేదు, మీరు ఎందుకు పెండింగ్లో ఉంది అనే విషయాలని ఇక్కడైతే మీరు రాయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, కుటుంబ సభ్యుల వివరాలు అన్నారు కదా, మీరు రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల సంబంధించిన వివరాలు అయితే ఉంటాయి. కుటుంబ సభ్యుని పేరు, వారి యొక్క ఆధార్ నంబరు, కుటుంబ పెద్దతో గల సంబంధం, కొడుకు అయితే కొడుకు, హస్బెండ్ అయితే హస్బెండ్, డాటర్ అయితే డాటర్, వైఫ్ అయితే వైఫ్, అలాగా 1 by 1 ఫిలప్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. ఫైనల్ రిమార్కులు, ఇది మాత్రం ఆఫీస్ వర్క్ అండి. ఓన్లీ సచివాలయం సిబ్బంది మాత్రమే వాళ్ళు ఏం ప్రాబ్లం అనేది అక్కడ రాయడం జరుగుతుంది. దరఖాస్తుదారుని యొక్క ఫోన్ నంబరు అన్నారు ఇక్కడ, సో ఆ ఫోన్ నంబర్ అయితే ఆడ వేసేయండి. దరఖాస్తుదారుని యొక్క సంతకం, మీ యొక్క సంతకం అయితే ఇది చేసేసి ఈ ఫామ్తో పాటు ఆధార్ నంబరు, బ్యాంక్ అకౌంట్ సంబంధించిన రిలేటెడ్ అవన్నీ కొన్ని డాక్యుమెంట్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రమేష్ అప్డేట్స్ 99 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.